నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. భారత్ బంద్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రాస్తారోకోలు ధర్నాలు చేపట్టి రైతులకు సంఘీభావం తెలుపుతామని వెల్లడించిన కేటీఆర్. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం. కుక్కల దాడిలో 170 గొర్రెలు మృతి. తాను చనిపోతూ మరికొందరికి ప్రాణదానం చేసిన ప్రాణదాత. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అవడంతో మాధవరావు కమలాకర్రావు అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జనసేన అధ్యక్షుడికి ఘన స్వాగతం. చేనేత కార్మికులకు అండగా ఉంటానని భరోసానిచ్చిన పవన్ కళ్యాణ్. కరోనా నేపథ్యంలో విశాఖలో నిర్వహించే నేవీ డే ఉత్సవాలు రద్దు. బోసిపోయిన ఆర్కే బీచ్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్తగా గెలిచిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు తాము మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై రాస్తారోకోలు ధర్నాలు చేపట్టి రైతులకు సంఘీభావం తెలుపుతామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ శ్రేణులు గ్రామ స్థాయి నుంచి అందరూ బంద్లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్కడా ఒక్క సంస్థ కూడా తెరుచుకోకుండా చూడాలని, జాతీయ రహదారులపై ఎక్కడికక్కడ మోహరించి రాస్తారోకోలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ పోరాడుతున్న రైతులకు బాసటగా నిలవాలని సూచించారు. స్పష్టమైన దిశానిర్దేశం చేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల మీద ఈ వ్యవసాయ చట్టాలు ఏదైతే కేంద్రం తీసుకొని వచ్చిందో పార్లమెంట్ వేదికగానే మా గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు కేశవరావు గారు, లోక్సభలో మా ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు గారు ఇద్దరికీ కూడా ఆనాడు చాలా స్పష్టంగా పార్టీ తరఫున మన వాదనను పటిష్టంగా వినిపించండి, దేశ రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి వెన్నుదన్నుగా ఉన్నదనే సందేశాన్ని ఖండితంగా చెప్పడమే కాకుండా ఆ బిల్లుల మీద చర్చ జరిగినప్పుడు, ఆ బిల్లుల మీద ఓటింగ్ జరిగినప్పుడు కూడా చాలా బలంగా మన వాదన వినిపించడం, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం కూడా జరిగింది. రాజ్యసభలోనైతే కేవలం చాలా అరాచకంగా డివిజన్ కోరిన కేశవరావు గారు స్వయంగా నిలబడి డివిజన్ కోరిన మందబలంతో ఆనాడు చాలా అప్రజాస్వామికంగా ఈ చట్టాలను హరీబరీగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశం మీద రుద్దిన విషయం అందరికీ తెలిసిందే. తదనంతరం జరిగిన పరిణామాలు మీరు గమనించినట్టయితే ఈరోజు హస్తినాపురం కేంద్రానికి కేంద్ర పరిపాలనకు కేంద్ర బిందువు భారతదేశానికి ఢిల్లీలో రైతన్నలు ఈ చల్లటి చలిలో, ఎముకలు కొరికే చలిలో రోడ్ల మీద అవస్థలు పడుతున్న దృశ్యాన్ని కూడా ప్రతిరోజు మీడియా కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్న విషయం కూడా అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ హృదయ విదారకమైన దృశ్యాలు కేంద్ర ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నల్ల చట్టాలు, దేశ రైతాంగం వాటి పట్ల వ్యక్తం చేస్తున్న నిరసన, ఇవన్నీ కూడా ఒక రైతుగా, రైతు బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి హృదయాన్ని ద్రవింపజేసినాయి. వారు చాలా స్పష్టమైన ఒక ఆలోచనతోనే పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతనే ఈ చట్టాలని నిర్ద్వందంగా మా పార్టీ తరఫున తిరస్కరించడం జరిగిన విషయం మీకు తెలుసు. అయితే రైతులు కేంద్రంలో చేస్తున్న ఆందోళన, ఢిల్లీలో ముఖ్యంగా వారు అక్కడే అడ్డా వేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మేము ఈ చట్టాలు వెనక్కిపోయే విధంగా చేస్తామని చేస్తున్న పోరాట పటిమ ఏదైతే ఉందో, ముందుగా వారికి మా పార్టీ తరఫున సల్యూట్ చేస్తా ఉన్నాం. వారి పోరాట పటిమకు సల్యూట్ చేస్తా ఉన్నాం. గంటల పాటు మీరు సంఘీభావంగా రైతులకి మీరు బంద్ పెట్టండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎక్కడికక్కడ మీరు మీ నియోజకవర్గాల్లో, మీ పట్టణాల్లో, మీ గ్రామాల్లో అక్కడ ఉండే వాణిజ్య సంస్థలకు సంబంధించిన పెద్దలను కలవండి. ఈ రోజు రేపు వారికి విజ్ఞప్తి చేయండి. దేశంలో రైతన్న ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాడు, కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల ఏ రకమైన అన్యాయం జరగబోతా ఉంది, కార్పొరేట్ శక్తుల గుప్పిట్లో వ్యవసాయం ఏ రకంగా బందీ కాబోతా ఉంది, ఈ నల్ల చట్టాల వల్ల ఏ రకంగా కనీస మద్దతు ధర రాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక పన్నాగం పన్నింది, కార్పొరేట్లకు వ్యవసాయాన్ని దారాదత్తం చేసే కుట్ర చేస్తుంది.
వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా ఎండగట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఎక్కడి వారం అక్కడ వాణిజ్య వ్యాపార సంస్థలను కలుద్దాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పద్మశాలీపురంలో బీజేపీ నాయకులు టీఆర్ఎస్ కార్యకర్త రాజు ఇంటి గోడదూకి ఇంట్లోకి ప్రవేశించి 3 వ్యక్తులపై దౌర్జన్యం చేశారు. రాజు అనే వ్యక్తిపై దాడి చేసి అతని భార్యతో అసభ్యంగా ప్రవర్తించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తమ కార్యకర్తపై దాడిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మా ఇంటి దగ్గరకు వచ్చి మా భార్య ఫోన్ మాట్లాడిపించి నువ్వు ఎక్కడున్నావురా, నువ్వు ఇంటికి వస్తావా రావా అని చెప్పి మా భార్య ఫోన్ చేయించి మా భార్యని నేను వచ్చినాక మా భార్యని ఇంట్లో గెంటేసి చాలా దౌర్జన్యంగా నన్ను కొట్టి నిన్ను చంపేస్తాంరా, నువ్వెంత నీ బతికెంత, నువ్వు వాళ్ళకి పని చేసినావు వీళ్ళకి పని చేసినావు అని చెప్పి నన్ను కొట్టి దాదాపు ఒక 7 నుంచి 8 మంది నన్ను చాలా తీవ్రంగా హింసించినారు. ఇలా ఎంత దౌర్జన్యంగా కొట్టినారంటే లాస్ట్కి వస్తే మేము ఇంట్లో లోపలికి పోయి ఒకరు గేట్ పెడతా ఉన్నారు, ఒకరు మీదికి వెళ్ళి గోడలు దుంకొచ్చి మమ్మల్ని కొడుతూ ఉన్నారు. మా ఆడోళ్ళ పైన మా చిన్న పిల్లల పైన దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి ఎంత మమ్మల్ని ఇబ్బంది పాలు పెట్టినారంటే ఇలా ఇగో చూడండి, ఇక్కడ చూడండి, ఇగో కన్ను చూడండి, ఎంత దౌర్జన్యంగా కొట్టినారంటే ఇలా ఇదా రాజకీయం అంటే ఇది కాదు. ప్రజాస్వామ్యం అందరికీ ఉంటుంది, కానీ ఈ విధంగా కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి వాళ్ళది ఉంటుంది, ఎవరిది వాళ్ళు చూపించుకుంటారు. కానీ ఈ విధంగా నన్ను వచ్చి నా పిల్లల్ని వచ్చి లాస్ట్కి వస్తే ఏమంటున్నారంటే, అరే నేను చంపేస్తాం రా, నువ్వు రోడ్డు మీద ఎట్లా తిరుగుతావు, నీకు దమ్ము ధైర్యం బయటికి రారా, నేను చంపేస్తామని చెప్పి మా ఇంటి చుట్టూ రౌండ్లు కొట్టడము, రాత్రి 2 గంటల వరకు మా ఇంటి చుట్టుముట్టు తిరగడము, బండ్ల మీద తిరుగుకుంటా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా మేమైతే చాలా బాధపడతా ఉన్నాము. ఏదేమైనా మేము ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. మా మీద చాలామంది ఒక 7-8 మంది వచ్చి మమ్మల్ని కొట్టినారు. వాళ్ళ మీద మేము కంప్లైంట్ చేస్తున్నాం పోలీస్ స్టేషన్లో. పోలీస్ వారు ఏదైతే యాక్షన్ తీసుకుంటారో మేము దానికి ఏకీభవిస్తాం. గుర్తుపడతాను, ఒక 2-3 ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి, నెక్స్ట్ నికేష్ రెడ్డి, నెక్స్ట్ టిల్లు, ఇంకో నాగనాథ్ రెడ్డి, నెక్స్ట్ రాజు, ఇంకా కొంతమంది నేను పేర్లు గుర్తుపట్ట, ఒక 2-3 తెలిసిన వాళ్ళే. అంతా 3-4 హౌసింగ్ బోర్డులో ఉంటారు, ఒక 2-3 మా పద్మశాపురంలో ఉంటారు. మొత్తం ఇందులో 3 కార్పొరేటర్ పిఎస్, ఒక నికేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నెక్స్ట్ వచ్చేసి చింటూ అని ఇంకో పిల్లోడు. నా పేరు మాధవి. ఇంట్లో మా ఆయన లేడు, 2 గేటు దుంకి వచ్చిర్రు. వచ్చినాక మీ ఆయనకు ఫోన్ చేయమంటే ఫోన్ చేసిన, ఫోన్ గుంజుకొని నన్ను దొబ్బేసి మా ఆయనతో మాట్లాడారు. అంత లోపల ఈయన వచ్చిండు, నడువు బండి ఎక్కువ, మా బండి ఎక్కువ, బయటికి పోయేది ఉంది మాట్లాడదాము అని వాళ్ళిద్దరు అబ్బాయిలు అన్నారు. అంటే లేదు ఇన్నే ఉండి మాట్లాడండి, ఇంటికి వచ్చిర్రు కదా, ఇంటికి వచ్చినందుకు ఇన్నే మాట్లాడండి, బయటికి తీసుకుపోయేది వద్దు అని అంటే ఇంటి లోపలికి వచ్చినాక నన్ను లోపలికి దొబ్బేసి డోర్ పెట్టేసి నన్ను మస్తు కొట్టిరు. ఫస్ట్ 2 వచ్చిర్రు. ఇక నేను మా బాబాయ్కి ఫోన్ చేసినాక ఇంకో అబ్బాయి వచ్చిండు, చంపేస్తాము, తర్వాత ఏదైతే అది చూసుకుంటామో, తర్వాత ఏదైనా కానీ మేము మాత్రం వదిలిపెట్టాము అని బెదిరించారు. ఇది తెలియదు, నేను హౌస్ వైఫ్, ఇంట్లో ఉంటాను, గేట్ పెట్టుకొని ఉన్నాను. వాళ్ళే గేట్ దూకి వచ్చి ఫోన్ చేయండి అని చెప్పి అంటే ఫోన్ చేసినాక ఫోన్ గుంజుకుర్రు, నన్ను దొబ్బేసిర్రు. దొబ్బేసి రాగానే బండి ఎక్కువ, మా బండి ఎక్కువ దొబ్బేసిర్రు. నన్ను లోపలికి పోయినాక నన్ను లోపలికి దొబ్బి నన్ను కొట్టిరు. కొట్టే వరకల్లి అందరు వచ్చిర్రు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులు రోడ్లపై పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూశారు. ఆయన ముందుగా నెల్లూరు నుంచి బయలుదేరి గూడూరు, సైదాపురం మీదుగా వెంకటగిరికి విచ్చేసి వెంకటగిరి రాపూరు సర్కిల్ వద్ద రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ వెంకటగిరిలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారని, నివారు తుఫాన్ నేపథ్యంలో మగ్గం గుంతలలోకి నీళ్లు రావడంతో గత 10 రోజుల నుంచి పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. చేనేత కార్మికులకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. చేనేత కార్మికుల చివరి కుటుంబాల వరకు న్యాయం జరిగేదాకా తాను పోరాటం చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణిని మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల, గంగుల, ఎంపీ బండ ప్రకాష్లు పరామర్శించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాతృమూర్తి జననమ్మ ఇటీవల మృతి చెందారు. ఘంటా చక్రపాణి స్వగ్రామం కరీంనగర్ జిల్లా మల్కాపూర్లో ఆమె దశదిన కర్మ నిర్వహించారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు తదితరులు హాజరై జననమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం చక్రపాణితో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. జననమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎలక్షన్ అధికారులు అమ్ముడుపోయి మచ్చబొల్లారం ఫలితాన్ని తారుమారు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. రీకౌంటింగ్ కు పట్టుబట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఏటా నేవీ డే రోజున యుద్ధ వాతావరణం కనిపించే విశాఖ ఆర్కే బీచ్ లో యుద్ధ విమాన విన్యాసాలు లేవు. జెమిని బోట్లు స్పీడ్, చాకచక్యంగా బంకర్లు పేల్చివేసే తీరు, నేవీ సిబ్బంది సాహసాలు అంతకంటే లేవు. కరోనా ప్రభావంతో ఈసారి నేవీ విన్యాసాల ప్రదర్శనను అధికారులు రద్దు చేశారు. పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి ఏటా నిర్వహించే నేవీ డేను ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రద్దు చేశారు. నేవీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజలు పాల్గొనేవారు. అయితే కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈసారి విన్యాసాలను రద్దు చేశారు.
నిర్మల్ జిల్లా అనంతపేట గ్రామంలో భార్యాభర్తల గొడవ కారణంగా అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిని తండ్రి విచక్షణ రహితంగా చితకబాదడంతో అపస్మారక స్థితికి చేరుకున్న 4 ఏళ్ల పాపను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. నిర్మల్ మండలం అనంతపేట గ్రామానికి చెందిన దినేష్ కు 4 ఏళ్ల నిత్య అనే కూతురుంది. రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో తప్పతాగి వచ్చి భార్యతో గొడవపడి కూతురు నిత్యను విచక్షణ రహితంగా చితకబాదడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే చిన్నారి నిత్యను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. దీంతో చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. చిన్నారి మృతికి కారణమైన తండ్రి దినేష్ పరారీలో ఉన్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లనే ఎత్తేసిండు సార్. ఇక ఎడు దొరుకుతాడు విట్టుడు, ఎడు దొరుకుతాడు కొట్టుడు, ఎంబట పడ్డట్లు తాగిండు. మంచి ఏ ఇంట్లోకైనా కానీ ఎత్తెత్తుండు సార్. పొల్లని పానం తీసేసిండు. తినేసి ఏం పని లేదు, ఖాళీగానే తాగుడు, ఇంట్లో వచ్చి పండు అంతే. అంతా ఒక 2 నెలలు ఆయన 3 నెలలు వయసు ఎంత ఉంటుంది? మీ భర్త పేరు ఏం పేరు? అనంతపేట గ్రామం నిర్మల్ రూరల్ మండలంలో ఈరోజు రాత్రి 10 గంటల సుమారులో ఈ గజ్జల దినేష్ అనే వ్యక్తి వాళ్ళ పాప 4 సంవత్సరాల పాప నిత్య మద్యం సేవించి పాపను విచక్షణ రహితంగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వరపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గ్రామానికి చెందిన మాదాసు బుచ్చోవా గొర్రెల మందపై మూకుమ్మడి దాడి చేశాయి. కుక్కల దాడిలో 170 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల చుట్టూ రాళ్ల కంచె ఉండడంతో గొర్రెలు తప్పించుకోలేకపోయాయి. సుమారు 8 లక్షల రూపాయల నష్టం జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లుగా ఒక ప్రయత్నం 5గురికి ప్రాణం పోసింది. ఈ కీర్తిని మూటగట్టుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్టు పిఎస్ పోలీసులు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ పేషెంట్ కుటుంబాన్ని ఒప్పించి అవయవదానం చేయించడం ద్వారా మరో 5గురికి ప్రాణం పోశారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని చెన్నైచింత గ్రామానికి చెందిన మాధవరావు కమలాకర్రావు కుటుంబం గత కొంతకాలంగా రాజేంద్రనగర్ పరిధిలోని దుర్గానగర్లో నివాసం ఉంటోంది. చికెన్ షాపు నిర్వహిస్తున్న కమలాకర్రావు గత 3 రోజుల క్రితం దుర్గానగర్ నుంచి ఆటోలో శంషాబాద్కు బయలుదేరాడు. అయితే సాతంరాయి వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కమలాకర్రావును హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే బ్రెయిన్
గా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్లుగా పోలీసులు జీవన్దాన్ సంస్థతో కలిసి కమలాకర్రావు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి అవయవదానం చేయడానికి ఒప్పించారు. పోలీసుల ప్రయత్నం ఫలించడంతో అవయవదానానికి మృతుడి కుటుంబం అంగీకరించింది. దీంతో ఆగమేఘాల మీద కమలాకర్రావు అవయవాలను సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో 5గురికి ప్రాణం పోశారు. డిసెంబర్ 2020 నాడు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మాధవరం కమలాకర్రావు, తండ్రి పేరు కృష్ణారావు, వయసు 40 సంవత్సరాలు. తను ఉండేది మైదార్దేపల్లి. తను చేసుకునే చికెన్ వ్యాపారం చేసుకుంటాడు. శంషాబాద్లో పని నిమిత్తం ప్యాసింజర్ ఆటో ఎక్కి వస్తుంటే ప్రమాదవశాత్తు యొక్క ఆటో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల శాతంరాయలోని పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదవశాత్తు ఆటో బోర్డు పడగా అటు వ్యక్తిని చికిత్స నిమిత్తము విరించి హాస్పిటల్కు తరలించడం జరిగింది. అయితే తేదీ 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 2:30 ప్రాంతంలో డాక్టర్స్ తనది బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పేసి నిర్ధారించి చెప్పగా ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు వారు మేము అటు విరించి హాస్పిటల్లోని జీవన్దాన్ సంస్థ ద్వారా వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించి తన యొక్క అవయవాలు దానం చేయడం వల్ల ఒక 5గురిని బతికించడం జరుగుతుందని తెలియజేయగా వారి కుటుంబ సభ్యులు దానికి అంగీకరించి ఈరోజు అవయవాలు దానం చేయడం అనేది జరిగింది. ఇది మాకు ఆల్రెడీ మా సిపి గారు చాలాసార్లు మమ్మల్ని ఆదేశించడం, మాకు తెలియజేయడం జరిగింది. ఏమైనా కానీ ప్రమాదం జరిగి ఇటువంటి సంఘటనలు జరిగి బ్రెయిన్ డెడ్ అయినా కానీ ఎవరైనా కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వారిని ప్రోత్సహించి వారి ప్రమాదం పొందినటువంటి వ్యక్తి యొక్క అవయవాలు ఇతరులకు ఇచ్చే విధంగా వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించమని మాకు ఎన్నోసార్లు మా ఆఫీసర్స్ తెలియజేయడం జరిగింది, మా సిపి గారు. దాని ప్రకారం మేము ఈరోజు బ్రెయిన్ డెడ్ అని తెలియజేయగానే విరించి హాస్పిటల్లో కూడా జీవన్దాన్ సంస్థ వారు ఉండగా వారు మేము కలిసి వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించి వారికి జరిగే మంచి తెలియజేయడం వలన వారి యొక్క మృతుని యొక్క అవయవాలు ఇవ్వడానికి అంగీకరించి ముందుకు రావడం జరిగింది. దానివల్ల ఇప్పుడు 5 కుటుంబాలకు మంచి చేయడం అనేది జరుగుతుంది. లాఠీలు జులిపించి గుండెల్లో ఠారెక్కించే పోలీసులను మనం అత్యధికంగా చూస్తుంటాం. అందుకు భిన్నంగా ఎలక్ట్రికల్ గిటార్తో శ్రావ్యంగా పలు రకాల ట్యూన్లు లయబద్ధంగా పలికించే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సైతం కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో ఉన్నారు. ఆయన కీబోర్డ్, ట్రంపెట్ తదితర వాద్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన బత్తుల సాల్మన్ రాజు ఉద్యోగరీత్యా మచిలీపట్నంలో ఉన్నారు. ఈయన ఎలక్ట్రిక్ గిటార్పై ఏకధాటిగా 5-6 గంటల పాటు ఒకే ఒక డ్రమ్ బీట్ సహాయంతో స్టేజ్ ప్రదర్శన చేయగలరు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు పాటలు సుమారు 700కు పైగా అలవోకగా వినిపించగలరు. ఇప్పటి వరకు 5-6 వేల ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చారు. ఆయనలోని టాలెంట్ను మనము ఓసారి చూద్దాం.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ బంద్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రాస్తారోకోలు ధర్నాలు చేపట్టి రైతులకు సంఘీభావం తెలుపుతామని వెల్లడించిన కేటీఆర్. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో వీధి కుక్కల స్వైర విహారం. కుక్కల దాడిలో 170 గొర్రెలు మృతి. తాను చనిపోతూ మరికొందరికి ప్రాణదానం చేసిన ప్రాణదాత. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అవ్వడంతో మాధవరావు కమలాకర్రావు అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జనసేన అధ్యక్షుడికి ఘన స్వాగతం. చేనేత కార్మికులకు అండగా ఉంటానని భరోసానిచ్చిన పవన్ కళ్యాణ్. కరోనా నేపథ్యంలో విశాఖలో నిర్వహించే నేవీ డే ఉత్సవాలు రద్దు. బోసిపోయిన ఆర్కే బీచ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.